హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇమాన్యుయల్ కంటే ఒక హింట్ వస్తుంది. మొన్న వాళ్ళు పోలీసులు వచ్చినప్పుడు కూడా ఇంద్రజిత్, కామ్జిత్ అని వాళ్ళు గెటప్లో అమరదీప్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కూడా హింట్ ఇచ్చారనమాట. తనూజ టాప్లో ఉంది, తన విన్నర్ మెటీరియల్ అని అందరూ చెప్తూ ఉండడం వల్ల ఇమాన్యుయల్కి అంటే నేనే విన్ అవ్వాలి, ఏదో ఒకటి చేయాలి. అది ఎలాగో అర్థం కాక తనతో మంచిగా ఉండాలి, తన చేత మంచిగా ఉన్నట్టుండి వేరే వాళ్ళతో నామినేట్ చేయాలి, లేకపోతే తన మీద ఏదో ఒకటి బ్యాడ్గా అనాలి, బ్యాడ్గా చూపించాలి అన్నట్టు ఇదంతా చేస్తున్నాడు. అలాగే వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత రీతుతో మాట్లాడతారు. తను టాప్ 5లో ఉంది, అసలు ఎలా ఉంది మనం చేయటం వల్ల నానా అనటం వల్లే ఇవన్నీ టాప్ 5లో ఉంది అని వీళ్ళు డిస్కషన్ పెట్టుకుంటారు. సో అది మైండ్లో చాలా ఫిక్స్ అయింది. తనుష టాప్లో ఉంది, లేదు నేనే గెలవాలి అనే ఇంటెన్షన్లో ఇంత కన్నింగ్గా బిహేవ్ చేస్తుంది. గెలవాలి అని ఓకే, కానీ మరీ ఇంత ఫ్లిప్ అయిపోవడం, అక్కడ ఒకలాగా మాట్లాడే మరి నాగార్జున గురించి క్వశ్చన్ చేయగానే ఇక్కడ ఒకలాగా మాట్లాడే అక్కడ ఎలా ఫేస్ ఎక్స్ప్రెషన్ అంత ఒకలాగుంది. ఎందుకు ఇరిటేట్ అయిపోయి ఎందుకు కళ్యాణ్ నువ్వు నామినేట్ చేయలేదని తన మీద కోప్పడ్డాడు. లేదురా నువ్వు నామినేట్ చేయాలరా, అసలు తనూజ అనేవాడు కళ్యాణ్ అనేవాడు తనూజతో ఏ పాయింట్తో నామినేట్ చేస్తాడు, ఇది ప్రజలు చూస్తారు, అసలు నువ్వు చేస్తే చూడాలని ఉందిరా అని తను ఇంకా రెచ్చగొట్టాడు. సో నాకైతే ఈమెన్యుయల్ అయితే కన్నింగ్గా అనిపించాడు.